హలో ఎవ్రీవన్. సేమియా అంటేనే ఇష్టం లేని మీ హస్బెండ్కి ఇలా సేమియా ఉప్మా చేసి పెట్టండి. ఓ వావ్, బాగుంది అని మీకు పండగకి పట్టు చీర కూడా కొనుకొచ్చిస్తాడు. అంత బాగుంది. వెరీ సింపుల్ అండ్ విత్ ఇన్ 10 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా చెప్తాను, టక్కుమని చూసేయండి. ఇంకా ఈ వీడియోని కూడా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గీ ఉంటే గీ వేసుకోండి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమియాకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పచ్చి శనగపప్పు వేయండి. మీ దగ్గర అంత టైం ఉంటే నానబెట్టేసుకోండి, లేదంటే నార్మల్ శనగపప్పు అయినా సరిపోతుంది. పప్పు వేగిన తర్వాత కొన్ని పల్లీలు అండ్ కొంచెం మినపప్పు కూడా వేసి ఫ్రై చేయండి. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వీలైతే క్యారెట్ కూడా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పులన్నీ మంచి ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇట్లా అన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత చిటికెడంతా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ కప్ సేమియాకి 1 కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనియండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మీ బీపీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యి మంచి ఏసర్ లెక్క వస్తుంది. ఆ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాను దాంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి అట్లాగే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయి సేమియా అనేది ఇలా మంచిగా పుల్లలుగా మంచిగా తయారవుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. సో ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆఫీస్కైనా తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు పాలతో సేమియా చేసుకునడం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. నెక్స్ట్ టైం ఉప్మా చేసుకోవాలన్న థాట్ వచ్చినప్పుడు ఇలా సేమియా ఉప్మా చేస్తేనంటే మీకు పని ఈజీగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.